పిల్లలని చదివించాలంటే వాళ్ళకి ఏమనుకుంటారంటే మాకు కోట్ల ఆస్తి ఉంది కదా నేను చదివి ఏం చేయాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ మీరు పిల్లలకు మీ ఆస్తుల గురించి చూపించకండి. ఓకే, ప్రతి ఒక్క మూవీ చూడండి, ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్. హ్యాపీ దీపావళి. దీపావళి రోజు మన కోసం ఫ్యామిలీ తగ్గ మూవీ వచ్చింది. కిరణ్ అబ్బా అబ్బా ఏమి సినిమా అబ్బా, 300 కోట్లు 200 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ సూపర్ డూపర్ హిట్. ఏంది కేరామ్ పన్నా బాయ్ అన్న. నిజంగా చెప్తున్నా, కిరణ్ భవన్ గారికి హీరో గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మేము చెప్పండి, డైరెక్టర్ గారు కూడా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఈ కథ కూడా అంత బాగా తీసారు సార్. ఆయన క్యారెక్టర్ తగ్గట్టు మీరు ఎలా తీయాలో అలా తీసి చూపించారు. నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ గారు నిజంగా మంచిగా అసలు ఎట్లా డిజైన్ చేశారంటే సినిమా అసలు సింపుల్గా వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా, అంటే ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఎక్కడ పెట్టలే. ఎక్కడ ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు కూడా కామెడీ బాగుంది, ఎంజాయ్ చేస్తారు. అంటే ప్రతి వాళ్ళు కూడా నవ్వు కూడా ఎంజాయ్ చేస్తారు. ప్రతి కామెడీ సీన్స్ కానీ, ప్రతి సీన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ఒక తండ్రి సెంటిమెంట్ కానీ, ఒక భార్య సెంటిమెంట్ కానీ, ప్రతి ఒక్క సెంటిమెంట్ బాగా పెట్టిర్రు. కథను మాత్రం ఇట్లా కూర్చోబెట్టేసారు. అంటే ఎక్కడ బోర్ లేకుండా. మేము చెప్పాలంటే ఇక్కడ హీరోయిన్ మాత్రం చెప్తున్నా ఇచ్చి పడేసింది అన్న. హీరోయిన్ మాత్రం యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసింది. అసలు మా కంట్రోల్కి ఎవరు తట్టుకోలేకపోతారు. ఆ కంట్రోల్తోనే సినిమా మాత్రం చూసిన వాళ్ళు మాత్రం మొత్తం కంట్రోల్ తప్పొద్దు. ఈ సినిమా తీసిన దానికోసమే కంట్రోల్ తప్పొద్దు. ఏ ఇంట్లో అయినా, ఏ లవర్స్ అయినా కూడా మ్యారేజ్ చేసుకున్నా కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మంచిగా ఉంటే హ్యాపీగా లైఫ్ బాగుంటుంది అన్నట్టే ఈ సినిమా తీసిరు. నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది. భార్యాభర్తలు ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి. ఈ సినిమా తీసిన అనేది ఒక మీనింగ్ తీసిరు. సినిమా మాత్రం బాగుంది. ఇక్కడ లాస్ట్కి వస్తే భార్య కంటే భర్తనే గెలిచి చూపిస్తాడు, లవరే గెలిచి చూపిస్తాడు, మార్పు అనేది తెచ్చిస్తాడు మాకు. అది హ్యాట్సాప్ చెప్పాలి హీరో గారికి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. పెట్టిన పెట్టుబడి కంటే ఈ సినిమాకి మాత్రం కలెక్షన్స్ మాత్రం రెట్టింపు వస్తుంది, రావాలి. ఎందుకంటే సినిమా కూడా అంత బాగా తీసిర్రు. ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా, అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. హ్యాట్సాప్ బ్లాక్ బస్టర్. హ్యాపీ. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళికి మంచి బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. సూపర్ 3 సినిమా అని చెప్పాలి. ఓపెన్గా చెప్తున్నా, ఈ సినిమా బాగుంది.